హల్లెలూయా. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఈ సోషల్ మీడియా ప్రారంభించి యూట్యూబ్ ద్వారా కల్వరి ప్రతిధ్వని అనే కార్యక్రమాలు ప్రతిరోజు రాత్రి 9 గంటలకి ప్రారంభించి 5 సంవత్సరాలైన సందర్భంగా దేవునిని స్తుతిస్తూ ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. రండి, ఇవాళ దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ ఈ 5 సంవత్సరములుగా విత్తిన వాక్యము ద్వారా కలిగిన దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలను గురించి, దేవుని వాక్యం ఎంత శక్తి గలదన్న విషయం గుర్తు చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఆనాడు ఇశ్రాయేలులకు ఆకాశము నుండి అనుదినము మన్నాను కురిపించి, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకునని నిరూపించినట్లుగా ఈ అంచె దినములలో తండ్రి విసికి వేసారిపోతున్న మా ప్రాణాలకు సేద తీర్చినట్లు పరలోకపు మన్నాను, నీ లేఖనాలలోని సత్యాలను ధ్యానించుటకు, ఆ వాక్యము ద్వారా బలపడుటకు, ఆ వాక్యం మాలో క్రియ జరిగినట్లుగా ప్రార్థించుకున్నట్టుకు ఇచ్చిన ఈ అవకాశములన్నింటి బట్టి వందనములు. ఈరోజు ఈ సమయాన్ని మాకు దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఏంటో నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరి మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ గత 5 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా మానకుండా మేము క్రమం తప్పకుండా వీక్షిస్తున్నామని చెప్పేవారు కూడా మీలో ఉన్నారు. అందుని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. కొన్ని పరిస్థితుల్లో, వీక్షించలేని పరిస్థితుల్లో, మిగిలిన సమయంలో లైవ్ టైంలో కాకపోయినా మరో సమయంలో ఏదైనా తప్పకుండా వీక్షించామని చెప్పేవారు మరెంతమందో ఉన్నారు. మాకు మొదట్లో తెలియలేదండి, మేము ఇప్పుడిప్పుడే జాయిన్ అయ్యామని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి వీక్షిస్తున్న వారు ఉన్నారు. నిజంగా దేవుని వాక్యం ఎంత శక్తి కలిగినది అన్నది మనం గమనించగలుగుతున్నాం. గత 53 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని నేను బోధిస్తూ ఉన్నాను. ఇందులో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా బోధిస్తూ ఉన్నాను. చెప్పాలంటే అన్ని సంవత్సరాల సేవలో చూసిన ఫలము కంటే ఈ 5 సంవత్సరాలలో చూసిన ఫలం మరెంతో ఎక్కువగా ఉండటం, అక్రాస్ ద గ్లోబ్, దేశ సరిహద్దులు దాటి దేశ విదేశాలలో ఉన్న ప్రతి తెలుగు వారిని, ముఖ్యంగా లాక్డౌన్ టైంలో బలపరచడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. జ్ఞాపకం ఉందా, లాక్డౌన్ టైంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో? చర్చెస్ మూయబడినవి, బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కడోళ్ళెక్కడ ఇళ్ళకే పరిమితమైపోయారు. వేరే దారి లేదు, వేరే పని లేదు, ఏమి చేయలేరు. భయంతో ఒక పక్క కృంగిపోవటం. ఆ సమయంలో మనుష్యుడికి దేవుని వాక్యం ఎంతో అవసరమైంది. అందుకే ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థనను ప్రారంభించాను, తర్వాత ముగించేద్దామని. కానీ ఆ 40 రోజులు 1825 రోజులో ఇవాళ ఉన్నామన్నది నాకే ఆశ్చర్యంగా ఉంది. ఆయన వాక్యము నిరంతరం నిలుస్తుందని, ఆయన వాక్యం ఎప్పుడు పాతది కాదని, అది ఎప్పటికప్పుడు మనల్ని బలపరుస్తుందని గుర్తిస్తున్నాం. దేవుని వాక్యం అండి, ఇవాళ బలిపీఠాల మీద దేవుని వాక్యం ఉన్నతిగా బోధిస్తే మరి ఎటువంటి ఆకర్షణలు అక్కర్లేకుండా ఆత్మలు రక్షించబడతారు, ఆత్మలు విశ్వాసాభివృద్ధి పొందుతారు, ఆత్మలు పరిశుద్ధపరచబడతారు, మనుషులకు ఆత్మల భారం కలుగుతుంది. మనుషుడు ప్రతి చిన్న విషయంలో తనను తాను సరిచేసుకోవడానికి దేవుని వాక్యం ఎంతగానో దోహదం చేస్తుంది. దేవుని వాక్యం బలము కలిగింది, సజీవమైనది, 2 అంచుల గల ఖడ్గము కంటే వాడి అయినది కనుక హృదయాంతరేంద్రియాలలో దూరుచు ఆ తలంపులను, ఆలోచనలు కూడా శోధిస్తూ మనల్ని సరిచేస్తుందన్నది క్రమముగా వాక్యం వింటున్నవారు ఎన్ని విధములైన మేలులు పొందుతున్నారో అన్నది మాకు పంపిన కొన్ని వందల వాయిస్ మెసేజెస్, టెక్స్ట్ మెసేజెస్, వీడియో మెసేజెస్, పిక్చర్స్,
ఒక్కో కొలలుగా ఉన్నాయి. అదేదో సర్వ సంపదలు దొరికినట్లుగా అంతమంది సాక్ష్యాలు వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, ఎంత గొప్ప దేవుడు అయ్యా నీవు, నీ మాటలు ఎంత ప్రభావమైనవని ఆయన్ని స్తుతిస్తూ కృతజ్ఞతతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ఈ సందర్భంగా ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనంలో, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును. దేవుని నోటి నుండి వచ్చు మాట ఎలా ఉంటుందట? వర్షము ఆకాశం నుండి పడి భూమిని తడిపి విత్తనాన్ని మొలికింప చేసి భుజించుటకు ఆహారమును ఎలా ఇస్తుందో, వర్ధిల్లుతుందో చూడండి. ఆకాశం నుండి వర్షము మంచు దేవుడు కురిపించినప్పుడు ఇప్పుడంటే విత్తనాలు జల్లాల్సి వస్తుందండి. ఒకప్పుడు ఆ చెట్ల నుండి రాలి పడిన గింజలే విత్తనాలుగా భూమిలో పడి నీరు పడగానే, ఆ వర్షం కురియగానే వాటంతట అవే వచ్చేవి. ఇప్పుడు భూమిని పాడు చేసుకున్నాం, విత్తనాలు కొనుక్కోవాలి, మందులు వేసుకోవాలంటున్నారు. కానీ దేవుడు దీవించిన పంట దానంతటదే పండునట్లుగా ఇప్పటికీ చూడండి, అరణ్యాల్లో ఉన్న చెట్లకు ఎవరు నీరు పెడుతున్నారు? వాటిని ఎవరు పోషిస్తున్నారు? మనం పెట్ యానిమల్స్కి మనం నీళ్లు బిస్కెట్లు పెట్టి పెంచుతున్నాం. అరణ్యంలో ఉన్న జంతువులకు ఆహారం ఇచ్చేవాడెవడు? ఆయనే కదా. ఆయన వర్షము కురిపించిన మూలాన చెట్లు చిగురిస్తున్నాయి, అవి ఫలిస్తున్నాయి. అలాగే దేవుని నోటి మాట ఒకని హృదయంలో పడ్డప్పుడు అది ఫలిస్తుందండి. హృదయంలో దేవుని మాట పడినప్పుడు అది ఫలిస్తుంది. ఆఫ్ కోర్స్ విత్తువాని ఉపమానం 4 సువార్తల్లో చెప్పబడింది. విత్తనం ఎంత శ్రేష్టమైందన్నా, విత్తువాడు ఎంత చక్కగా విత్తినా ఆ భూమి సిద్ధపడకపోతే ఆ విత్తనం ఫలించదు. తోపకొనుండు వారు ఎవరనగా అని కొందరి గురించి అవి గట్టిగా ఉన్న నేలలో పడ్డప్పుడు పక్షుల చెత్తుకుపోతుంది కాబట్టి అక్కడ ఫలించదు. సోషల్ మీడియా ప్రారంభించినప్పటికీ, ఎన్నో లక్షల మంది విని మేలు పొందుతున్నప్పటికీ, ఇంకా ఎందరో, మీ ఇంట్లో ఉన్న వారందరూ మారలేదే. మీ హృదయంలో వాక్యం ఫలించింది, మీరు విశ్వాసంలోనికి వచ్చారు, ఇంకా మీ ఇంట్లో ప్రభువు గొప్పతనాన్ని ఎరగని వారు ఇంకా ఉన్నారు. కారణం వారి హృదయాలలో దేవుని వాక్యం పడలేదు, వారి చెవుల్లో జొరబడలేదు, వారి హృదయాల్లో దూరలేదు. రాతి నేలను పడిన వారు ఎవరన్నా కానీ 2వ నెలకు చెప్పారు. ఒకటి, ఆ పైన కొంచెం భూమి ఉంటుంది, లోపట రాయి ఉంటుంది. దున్నని భూమిలో పడ్డ విత్తనం వర్షం పడ్డప్పుడు కొంచెం మొలుస్తుంది, కానీ ఎండదెబ్బ తగలగానే, కొంచెం ప్రభు నిమిత్తమై శ్రమలు కష్టాలు రాగానే వారి భక్తి ఎండిపోతుంది. అలాగే చాలామంది లాక్డౌన్ డేస్లో 20,000, 30,000 వ్యూవర్స్ వచ్చేవారండి. ఇప్పుడు 2,000 to 3,000 అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు అనుకుంటుంటాను నేను. అప్పుడు ఇళ్లల్లో దేవుడు వాళ్ళని పెట్టి లాక్ చేసిన మూలాన వేరే ఏమీ చెయ్యలేదు కాబట్టి, ఏమీ లేదు కాబట్టి దేవుని వాక్యాన్ని బాగా విన్నారు. ఖచ్చితంగా వారి హృదయాల్లోకి అది జరగదు. ఎప్పుడెప్పుడా వేరే పని లేదే కాదు, ఉద్యోగాలు లేవు, ఆఫీసులు లేవు, స్కూల్స్ లేవు. బట్ ఇప్పుడు మళ్ళీ బిజీ అయిపోయాం కదా. అందుకని మనం కావాలని 1 గంట దేవునికి అని ప్రతిష్ఠించుకున్న వారు మాత్రమే చూడగలుగుతున్నారు. ఉద్యోగాలు వచ్చిన తర్వాత, పనులు వచ్చిన తర్వాత, లోక కార్యాలకు ముమ్మరంగా తిరుగుతున్నప్పుడు భక్తి జారిపోయిందండి, భక్తి ఎగిరిపోయింది, భక్తి పోయింది. ఐ ఫీల్ సో సారీ. చాలామంది ఆ రోజుల్లో మేలు పొందిన వారు ఈ రోజున విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నారు. బట్ దేర్ ఆర్ కొందరు ఉన్నారు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ వారు ఆత్మల జాలరులుగా మారుతున్నారని, వారి కుటుంబాలను రక్షణలో నడిపించుకుంటున్నారని, అద్భుతమైన సాక్ష్యాలు వారి జీవితాల్లో అనుభవిస్తూ ప్రభువును స్తుతిస్తున్నారని చెప్తున్న దాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను.
మూడో నేలనంటే ముళ్ళ పొదలలో విత్తబడినట. అక్కడ మొత్తం మొలిచింది కానీ ఐహిక విచారములు, ధనమోషములు, ఈ జీవన సంబంధమైన వ్యాపారములు వాటిని అణిచివేశాయి. నిజమే, దేవుడు మనల్ని దీవించినప్పుడు మనకి రాబడి పెరుగుతుంది, మనకు ఉద్యోగాలు పెరుగుతాయి, మనం సఫలమవుతుంది, మన వ్యాపారంలో వృద్ధి పొందుతాం, మనం ఆరోగ్యకరంగా ఉంటాం, మన చక్కటి గృహాలు, వాహనాలు మనకు దేవుడు అన్ని విధాలు ఆశీర్వదించిన తర్వాత మనుషులు దేవుణ్ణి మరచి వస్తు వాహనాల మీద మనసు పోవటం, ఆస్తిపాస్తుల మీద మనసు పోవటం, ధనమోసము చేత మోసపడటం, ఈ జీవన సంబంధమైన వ్యాపారాలలో ఇమిడి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని పోగొట్టుకోవటం అనేది అందరిలో చూస్తున్నాం. కొందరు ఆ రీతిగానే తప్పారు. ఒకవేళ మీరు యథాస్థితిగా ఉన్నారేమో, మీరు ఒకవేళ సడన్గా ఈ ప్రోగ్రాం చూస్తూ నిజమే కదా అనే పాతవి జ్ఞాపకం చేసుకుంటున్నారేమో కదా. ఎంతగా మీరు దేవునికి దూరం అయ్యారో, ఎన్ని రోజుల నుంచి మీరు దేవుని వాక్యం వినడం మానేశారో, వ్యక్తిగతంగా ప్రార్థించడం మానేశారో, చర్చెస్కి వెళ్ళడం కూడా మానేశారో, ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ముళ్ళ పెదలలో విత్తబడిన విత్తనం వంటిగా ఉన్నారుగా, మీలో వాక్యం ఫలించలేరు. అయితే 4వ నేల విత్తబడిన వారు ఎవరనగా, వారు విని గ్రహించి అంగీకరించి అవలంబించి ఓపికతో ఫలించేవారు. హల్లెలూయా. ఈ కల్వరి ప్రతిధ్వని, అలాగే అనుదిన ధ్యానం, హెచ్చరికలను క్రమం తప్పకుండా, అర్ధరాత్రి వచ్చే మన్నా మనకు కూడా క్రమం తప్పకుండా వింటూ అన్ని విధాలా వర్ధిల్లుతున్న మిమ్మల్ని అందరిని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. పోరాటాలు, శ్రమలు, ఆటంకాలు ఉన్నా ఎప్పటికప్పుడు విశ్వాసాభివృద్ధి పొందుతూ, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటూ, మనస్సాక్షిని కాపాడుకుంటూ, ప్రభు రాకడ కొరకు సిద్ధపడే గుంపులో మీరు ఉన్నారన్నది నేను గుర్తించినప్పుడు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ, ఆయన అందరికీ ప్రభువే, కానీ కొందరే ఆయన్ని అంగీకరిస్తున్నారు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నారు, కానీ ఆయన్ని ప్రేమించిన వారే ఆ ప్రేమను కాపాడుకోగలుగుతున్నారు. ఈరోజు ఈ 5 సంవత్సరాలుగా దేవుని ఆశీర్వాదాలను పొంది వాటిని కాపాడుకున్న వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. అదే సమయంలో ఒకప్పుడు ఎంతో ఆశతో మీరు ఆలకించి ఆధ్యాత్మికంగా బలపడి రక్షించబడి పనుల భారమని, ఉద్యోగ భారమని, అదని ఇదని ఈరోజు దేవునితో మీ మనసును, సమయాన్ని గడపలేని పరిస్థితుల్లో ఉంటే, ఈ రోజైనా మరొక్కసారి దేవుడు చేసిన మేలులు గుర్తు చేసుకొని ఇక నుంచైనా ప్రతిరోజు ఉదయమే దేవుని వాక్యముతో నా దినచర్యను ప్రారంభించి దేవుని వాక్యముతో నా దినచర్యను ముగిస్తారని చెప్పేవారి కొరకే ప్రతి ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానం, ప్రతి రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వని ద్వారా దేవుని వాక్యాన్ని మీ వద్దకు ఎప్పటికప్పుడు దేవుడిచ్చిన సందేశాలను పట్టుకొని వస్తున్నాను. దేవుని వాక్యం ఎప్పుడు వృధా కాదండి. పిడికిడి గింజలు పట్టుకొని కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులు కోయడు. ఈ 1825 రోజుల నుండి మేము పడ్డ ప్రయాస ఇలాగ సోషల్ మీడియాలో ఎవ్రీడే మీ దగ్గర రావాలంటే ఎంతో టీం కావాలి, ఎన్నో ఎక్విప్మెంట్స్ కావాలి, ఎంతో ఎక్స్పెన్స్, నెట్, ఇంటర్నెట్ ఇవన్నీ కట్టడానికి డబ్బు కట్టాలి. బట్ ఇవన్నీ కష్ట నష్టాలు ఎన్నున్నా లాభ నష్టాలు చూసుకోకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎంతోమంది ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు. కాబట్టి కోటాది కోట్ల స్తోత్రాలు దేవునికి చెల్లిస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం ఊరకే ఆయన దగ్గరకు రాక ఒక పని చేస్తుందట. చూడండి, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. ప్రతిరోజు మీరు వినే వాక్యం దేవుడు ఒక ఉద్దేశంతో మీకు వినిపింపజేస్తున్నాడు. ఆ వాక్యాన్ని మీరు అంగీకరిస్తే ఆయనకు అనుకూలమైనదిగా, ఆయన ఇష్టపడింది మీలో నెరవేరుతుందండి. హల్లెలూయా. ఆయన కార్యం మీలో జరిగినప్పుడు ఆ కార్యం సఫలమవుతుంది. నీ కన్నీటిని తుడవాలని, నీ శ్రమల నుంచి విడిపించాలని, నీ శోధనలో తప్పించాలని, నీ కుటుంబాన్ని కట్టాలని, నీ జీవితాన్ని మార్చాలని, నీకు ఆత్మల భారం దయచేయాలని, నువ్వు దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉండాలని, నిన్ను పరిశుద్ధపరచాలని, నిన్ను ఆత్మతో నింపాలని, నీకు ఆత్మవరములు దయచేయాలని, నిన్ను దైవ జ్ఞానంతో నింపాలని, దైవ శక్తితో నింపాలని క్రమం తప్పకుండా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా అన్ని కోణాల్లో, అన్ని విషయాలను ఇంచుమించు త్వరగా బైబిల్లోని ముఖ్యమైన విషయాలన్నిటి ద్వారా మనం 5 సంవత్సరాలుగా
హెచ్చరించబడుతున్నాం, బోధించబడుతున్నాం, నేర్చుకుంటున్నాం. ఈరోజు దేవుడు తన కార్యాన్ని నీలో సఫలపరచాలి. పరిపూర్ణతలోనికి, పరిశుద్ధతలోనికి ఆత్మలను సంపాదించు జాలరిగా నీవు మారినట్లుగా, సువార్తికుడిగా, సేవకుడిగా దేవుని వాక్యమును ధ్యానించి చేయనదంతయు సఫలమవునట్లు, సఫలకరమైన జీవితాన్ని జీవించినట్లుగా దేవుడు నీకు మేలు చేసి ఉన్నాడని నమ్ముతున్నాను. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఆయన రాకడ వరకు ఈ పరిచర్యలు కొనసాగించినట్లుగా నా కొరకు, మా టీం కొరకు ప్రార్థించండి. మేము తమిళనాడులో ఉన్న తెలుగు వారి కొరకు, ప్రపంచవ్యాప్తంగా చెదరున్న ప్రతి తెలుగు వారి కొరకు ప్రార్థించడానికి కొన్ని వేల వాట్సాప్ మెసేజెస్ ఎవ్రీడే మేము రిసీవ్ చేసుకుంటున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన పరిచర్య అత్యున్నతమైనది. ఆ భారాలు మీరు పంపినప్పుడు ఆ భారాలు ప్రభువు ముందు పెట్టి వారి సమస్యలు, బాధలు, వేదనలు విషయమే మేము విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు తన వాక్యములో నుండి అటువంటి బాధితులకు, అటువంటి శ్రమలలో ఉన్నవారికి, అటువంటి ఉచ్చుల్లో ఉన్నవారికి విడుదల మార్గాలను, సమాధాన సందేశాలను, వారికి కావలసినటువంటి ప్రశ్నలకు జవాబులను పరిశుద్ధ గ్రంథములో నుండి ఇస్తుండగా, ఆ మాటలు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి చెబుతుండగా దేవుని వాక్యం ప్రతి వాని హృదయం యొక్క అవసరతను తీరుస్తుంది కనుక ఇంతకాలం దేవుని కార్యాలను చూస్తూ ముందుకు సాగుతున్నాం. ఇంకెంతో దేవుని వాక్య సత్యం అన్నది ఆయన రాకడ వరకు మనమందరము నమ్మకస్తులుగా ఉండాలని, మనం సిద్ధపడి మన చుట్టూ ఉన్న వారిని సిద్ధపరచాలని ప్రభు ఆశిస్తున్నాడు కనుక ఆయన వాక్యాన్ని జుర్రుకుందాం, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకుందాం, ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎంత గొప్ప దేవుడివయ్యా, నీ ప్రణాళికలు ఎంత గొప్పవయ్యా. మనుషులు నిన్ను పట్టించుకోక చెదిరిపోయినప్పుడు అద్భుతంగా, ఆశ్చర్యంగా ఈ లోక పరిస్థితులు మార్చి భూలోకం మందంతటా, ప్రపంచమందంతటా ఈ లాక్డౌన్ రావటం అన్నది, ఎక్కడో ఒకచోట పుట్టిన వైరస్ వల్ల ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ అవ్వటం అనేది చరిత్రలో ఎప్పుడూ వినకపోయినా ఇది నీవు కలిగించిన కార్యమని ప్రతి ఒక్కరిని వారి వారి గృహాలలో కూర్చుండబెట్టి నీ వాక్య సత్యమును వినిపింపజేయుటకే, తాము తగ్గించుకొని నీ వైపు తిరగటానికే నీవేది చేస్తున్నామని నిరూపించినందుకే వందనములు. దీర్ఘకాల నీవు కోపించేవాడు, ఎల్లవేళలు నీవు కోపించేవాడు కాదు కనుక మమ్మను ప్రేమించి మరలా మాకు ఈ స్వేచ్ఛనిచ్చినప్పుడు ఇంకనూ నిన్నే వెతుకుటకు, నీకే ప్రథమ స్థానం ఇచ్చుటకు సహాయం చేయండి. ఈ 5 సంవత్సరములుగా కల్వరి ప్రతిధ్వని అనే కార్యక్రమాన్ని, అలాగే అనుదిన ధ్యానాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి ఈరోజు ప్రత్యేకంగా నీవు అభిషేకించము నాయన. నీవు ఎందు నిమిత్తమే నీ వాక్యాన్ని పంపావో అది మా హృదయాల్లో సఫలమవటానికి, నీ వాక్యం మాకు అందుతున్న కార్యము నెరవేరటానికి పరిశుద్ధాత్మ కార్యములు మా జీవితాలలో కొనసాగించమని, మరనేకులు నీ మాటల ద్వారా ఆకర్షితులగునట్లుగా నీవే నాయన నీ మాట ద్వారా అనేకులను బలపరచుమని, ఈ పరిచర్యలు కొనసాగించుటకు కృపనిచ్చి నడిపించమని క్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మన అందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని స్తుతించండి. మీరు ఒకవేళ మీ దేవుడు చేసిన మేళ్ళు ఇప్పటికే తెలియజేయకపోతే ఈరోజు కూడా మీ ప్రైజ్ రిపోర్ట్స్ని కూడా పంపించండి. మీ ప్రార్థన అవసరతలు పంపించండి. ఈ పరిచర్యల కొరకు ప్రార్థించండి. 954041 నెంబర్కి మీరు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి, టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ. మీరు ఇతర దేశాల్లో ఉంటే మీకు ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చాము, ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్న వలన ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారో తెలుసుకొని మిమ్మల్ని కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడానికి 9100100888 నెంబర్కి ప్రపంచంలో ఏ దేశంలో నుండి వీక్షిస్తున్న ఆ విషయాన్ని మాకు తెలియజేస్తానండి. ఇప్పటి వరకు మీరు అనేక దేశాల నుండి కూడా ప్రతిస్పందిస్తున్నారు. అందుని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే ప్రభు చిత్తమైతే ఈరోజు రాత్రి 7 గంటల నుంచి కూడా మరి ఈ కల్వరి ప్రతిధ్వనిని స్తుతిలు చెల్లిస్తూ ప్రభువు చేసిన మేళ్ళు తలస్తూ మనందరం లైవ్లో జూమ్లో పాల్గొనాలని ఆశిస్తున్నాను.
7 గంటల నుంచి 10 గంటల వరకు యాజ్ యూజువల్గా 10 గంటల వరకు ముగిస్తాం. కాబట్టి ఎంత త్వరగా మీరు జాయిన్ అవ్వగలరో మొదటి నుండి ఉండగలిగిన వారు ఉండండి, లేక ఎప్పుడు కుదురుతుందో అప్పుడు వచ్చి జాయిన్ అవ్వండి. 9 to 10 మన కల్వరి ప్రతిధ్వని. కానీ ఈరోజు ఒక 2 గంటల ముందే దేవుడు చేసిన మేళ్ళన్నీ తలంచుకొని ఆయన్ని స్తుతించడానికి ప్రయత్నిస్తున్నాం. మాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. జూమ్ లింక్ కొరకు డీటెయిల్స్ ఇవ్వబడుతున్నాయి, మీరు తీసుకోండి. జూమ్లోకి రండి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలుగజేయండి. ఇతర దేశాల్లో ఉన్న వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీకు అనుకూలమైన సమయంలో ఇంకొకసారి జూమ్ ఏర్పాటు చేద్దాం. ఈరోజు రాగలిగిన వాళ్ళందరూ రండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి, అలాగే రాత్రి 7 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక.